స్వాగతం. గుంటూరు దివ్యాంగుల సంక్షేమం లక్ష్యంగా సక్షం ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో దివ్యాంగుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గల్లా మాధవి, విశిష్ట అతిథులుగా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, సక్షం అఖిల భారతీయ కార్యదర్శి ఉమేష్ అందారే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మాధవ పెద్ది వెంకటరమణి, పెనుకొండ వెంకట అరవింద్ మాట్లాడుతూ తలసేమియా వల్ల బాధపడుతున్న వారికి బ్లడ్ డొనేషన్ చేస్తున్నామని, దివ్యాంగులకు కూడా అనేక మార్లు బ్లడ్ డొనేషన్ చేస్తున్నామని, మేము దీనిలో తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ప్రపంచ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా సక్షం ఆధ్వర్యంలో దివ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ వారికి కావాల్సిన హక్కులు, వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చాలని కోరారు. దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి విన్నవించుకున్నారు. వారు సానుకూలంగా స్పందించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు మన గుంటూరులో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆపరేషన్ థియేటర్స్, డిజిటల్ పెట్ సిటీ, రేడియోథెరపీ మెషిన్స్ వంటి అత్యాధునిక సదుపాయాలతో బిఎంటి క్యాన్సర్ చికిత్సలో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, సిబార్ డెంటల్ కాలేజ్ దగ్గర, తక్కెళ్లపాడు, గుంటూరు. అది ముఖ్యంగా చాలా ఆనందించదగ్గ విషయం. తలసీమియా పిల్లలు, తలసీమియా, హిమోఫీలియా, సికిల్సిలియా బ్లడ్ పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళ పిల్లలకి బ్లడ్ డొనేషన్ చేయించడం ఈ మధ్య కాలంలో 270 మంది దాకా బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. దివ్యాంగులైనప్పటికీ కూడా 38 మంది 38 సార్లు బ్లడ్ డొనేషన్ చేశారండి. ఒక్కొక్క బాలాజీ కానీ, ప్రతాప్ కానీ. దివ్యాంగులు కూడా మేము దేనికి తక్కువ కాదు, ఎందులో కూడా మేము ఎవరికన్నా తక్కువ కాదు అని అన్నింటిలో కూడా ముందుండేటట్లు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేశం మొత్తం మీద జాతీయ స్థాయిలో నిర్ణయించబడిన సందర్భంగా అన్ని చోట్ల కూడా నిన్న నెల్లూరులో 850 మంది దివ్యాంగులు పాల్గొన్నారంటే చాలా అద్భుతమైన విషయం. ఏలూరులో 370 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో కూడా దివ్యాంగులు పాల్గొని ఈ సమ్మేళనంలో విజయవంతం చేస్తున్నారు. సక్షం భారత్, సమర్థ భారత్, భారత్ మాతాకి జై. తారీఖు ప్రపంచమంతా దివ్యాంగుల దినం చేస్తుంది. ఆ సందర్భంగా సక్షం ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగుల సమ్మేళనం చేయడం జరుగుతుంది. దీనిలో అన్ని రకాల డిజబిలిటీ ఏకం చేసి వారికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది. వారికి సానుకూలంగా స్పందించి అన్నీ వాళ్ళకి చేస్తానని అభయం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెంకటరమణి. ఇవాళ దివ్యాంగ సదస్సు, దివ్యాంగుల సంక్షేమం కోసం, వివిధ రకాలైన వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ దివ్యాంగుల సదస్సుని ఇక్కడ రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ ఆదివారం 14వ తారీఖుని ఏర్పాటు చేయబడింది. ఇందులో దాదాపు 300 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ దివ్యాంగులకున్న సమస్యలన్నింటినీ కూడా మన లోకల్గా ఉన్న గుంటూరు ఎమ్మెల్యే శ్రీమతి అరుణ గారు, గల్లా మాధవి గారు తెలియచేస్తారు, ఆవిడకి అందజేశారు రిప్రజెంటేషన్ ద్వారా. అలాగే సక్షంకి కావాల్సిన అంటే